ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులు సమకూర్చడంతో కడప పురపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలలు స్వయంగా నిర్వహించి ఈ స్మార్ట్ కిచెన్ దేశంలోనే మొట్టమొదటిదని అధికారులు చెబుతున్నారు. ఈ వంటశాల ద్వారా ప్రస్తుతం 12 పాఠశాలల్లోని 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. డొక్కా సీతమ్మ పేరుతో పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అత్యంత శుచిగా, రుచిగా, నాణ్యంగా విద్యార్థులకు అందిస్తున్నారు. గత ఏడాది మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పగా అందుకు అవసరమైన ఆర్థిక సాయం వ్యక్తిగత నిధుల నుంచి అందించారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్ కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి మన స్కూల్ కి సంబంధించి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్ కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. అది మీరు ఎంత అంటే అలాగే ఆడబిడ్డలు అడిగారు, నన్ను ఆ పాపలు అడిగారు.